మెంటల్ క్రిటిక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన లోపల నుంచి ఎప్పుడు ఒక వాయిస్ మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది. యూజువల్గా ఇన్నర్ క్రిటిక్ అంటుంటారు. అంటే మనల్ని మనమే తక్కువ చేసుకొని చూసుకోవటం, మనల్ని మనమే హీనంగా చూసుకోవటం, మన మీద మనమే డౌట్ పడటం. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే మన లోపల ఎప్పుడు ఇద్దరు ఉంటారు. ఒకటి మనకి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇంకొకటి మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. కశ్యప్ ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు మన లోపలుండే క్రిటిక్, అరే ఇది తప్పురా, నువ్వు చేస్తోంది తప్పు అని చెబితే తప్పేంటి, వాడిని మ్యూట్ చేస్తే ఎలా? ఒకసారి ఆలోచించండి. మనం తప్పు చేసినప్పుడు మనం సరిదిద్దుకోవాల్సినప్పుడే వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? మనం అచీవ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, మనం చాలా గర్వపడాలి, చాలా ప్రౌడ్ మూమెంట్. అప్పుడు కూడా ఇన్నర్ క్రిటిక్ ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఏదో ఒక చిన్నదేదో మిస్ అయితే 100లో 99 చేసాం, ఏదో ఒక్కటి మిస్ అయింది, దాన్నే పట్టుకొని నువ్వు వేస్ట్ గాడివి, నీకు చేత కాదు, నువ్వెప్పుడు ఇంతే, నువ్వు తప్పులు చేస్తుంటావు, అంతే మాట్లాడుతుంటాడు కదా. ఆ ఇన్నర్ క్రిటిక్, ఆ మెంటల్ క్రిటిక్ని మ్యూట్ చెయ్యాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మ్యూట్ ఎప్పుడు చేస్తున్నాం మనం? ఫోన్నైనా సరే, టీవీనైనా సరే, ఎప్పుడు మ్యూట్ చేస్తున్నాం? మనకు అవసరం లేనప్పుడు మ్యూట్ చేస్తున్నాం. ఇన్నర్ క్రిటిక్, మెంటల్ క్రిటిక్ అవసరం ఎప్పుడు? మనం ఇంప్రూవ్ అవ్వటానికి వాడు చెప్పేది వినాలి, నేను కాదనట్లా. కానీ మనల్ని నిందిస్తుంటే, మనల్ని చులకన చేసి సెల్ఫ్ డౌట్ కనుక క్రియేట్ చేస్తుంటే, ఆ లోపలుండే మెంటల్ క్రిటిక్ని మ్యూట్ చేయాల్సిందే.